పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సుమారుగా 1000 మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొన్నారు. ఒక పక్క వర్షం భారీగా కురుస్తున్నప్పటికీ భక్తులు మాత్రం సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో మహిళలు ముందుగా విఘ్నేశ్వర స్వామికి పూజలు జరిపి అనంతరం వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసంలో ఒక్క శుక్రవారమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కటాక్షం పొందాలని కోరారు. శ్రావణ శుక్రవారం రోజున శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతి ఏటా కూడా వేలాది మంది భక్తులతో సామూహిక వరలక్ష్మి వ్రతం చేయించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ వ్రతం వల్ల మహిళలకు సౌభాగ్యం కలుగుతుందని, కుటుంబానికి ఆ మహాలక్ష్మి ఆశీస్సులు ఉంటాయని ఆయన వెల్లడించారు. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి దేవిని పూజించాలని ఆయన కోరారు. ఎందుకంటే ఇప్పుడు పూజ ఆటంకం లేకుండా ఉంటుందని మీరు అందుకనే పూజకు వచ్చినప్పుడు ఓం ప్రాణాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ओम विष्णुपत्ये नमः ओम प्रसन्नाक्ष्ये नमः देवे नमः ओम सर्वोपद्रवार्णे नमः ओम महाकालये नमः ओम ब्रह्मशिलारात्राये नमः ओम त्रिकालज्ञान संपन्नाय नमः ओम भुवनेश्वरये नमः ओम लक्ष्मीं क्षीर समुद्रराजतनयां श्रीरंगदामेश्वरे साधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో మేం చేస్తున్న శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ప్రధాన అర్చకులు మల్లికార్జున మాట్లాడుతున్నామండి. ఈ శ్రావణ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి సన్నిధిలో 3వ శుక్రవారం నాడు అమ్మవారికి విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతం చేయించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం 3వ శుక్రవారం రోజైన ఈ రోజున అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేయించాలి భక్తుల చేత సంకల్పించడం జరిగింది. ఇంత వర్షాభావం అయినా సరే సుమారుగా 1000 మంది పైన మహిళలందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొనడం జరిగింది. వీరందరి చేత కూడా ముందుగా విఘ్నేశ్వర పూజ, అలాగే ఇప్పుడు వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేయించడం జరుగుతుంది. అలాగే ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేసుకోవడం వల్ల ఆడవారికి వారు సౌభాగ్యంతో విరాజిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వరలక్ష్మీదేవి అంటే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపమైనటువంటి మన మావుళ్ళమ్మ వారు వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారు. వాళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉండాలని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తారు. అలాగే వారి పిల్లలందరూ కూడా మంచి విద్యను ఇచ్చి వాళ్ళ వివాహ కార్యక్రమాలు జరిపించి అలాగే వారు ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉండేలాగా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల స్త్రీలందరికీ కూడా సౌభాగ్యంతో ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి హిందూ మహిళలందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వారు ఎప్పుడు దీర్ఘ సుమంగళంగా ఉండాలని చెప్పని కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల వారందరూ సౌభాగ్యంతో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క ఆడవారందరూ కూడా ఈ 4 శుక్రవారాల్లో ఏదో 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజే కాకుండా ఈ 4 శుక్రవారాల్లో ఏ రోజు చేసుకున్నా కూడా అమ్మవారు వారు కటాక్షించి
సౌభాగ్యం కాకుండా వారికి ధన కనక వస్తువులన్నీ కూడా అమ్మవారు సమకూరుస్తారు. కాబట్టి ఈ వ్రతం చేసుకోవడం వల్ల మీ కుటుంబం అంతా కూడా సౌఖ్యంతో ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. వీరవాసరం మండలం వీరవాసరం గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభల్లో గ్రామాల్లో నిర్వహణతో సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ రూపొందించడానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 4 అంశాలపై చర్చించి గ్రామ నిర్మాణంతో గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు. భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ ఎవరూ పని లేకుండా ఉండకూడదు అనే సదుద్దేశంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కువ మందికి పని కల్పించడం ద్వారా మెటీరియల్ కాంపోనెంట్ పొందగలుగుతామని, దాని ద్వారా గ్రామంలోని రోడ్లు డ్రైన్లు ఏర్పాటుకు వీలవుతుందన్నారు. పనికి రాకుండానే మస్తరు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీరవాసరం మండలంలోని 23 గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్రాగునీటి సమస్య ఉందని ప్రణాళికాబద్ధంగా సమస్య పరిష్కారానికి కృషి చేసి చివరి ఇంటి వరకు త్రాగునీటిని అందిస్తామని తెలిపారు. లో వోల్టేజ్ సమస్య కూడా పరిష్కరించడం జరుగుతుందన్నారు. బాధ్యతగా పనిచేయడం నాయకుల బాధ్యత అని, అధికారులు క్రమశిక్షణతో బాధ్యతగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా పీడీ ప్రభాకర్ రావు, ఐసిడిఎస్ పీడీబీ సుజాత రాణి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ ఏవి రామాంజనేయులు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పార్థసారథి, గ్రామ సర్పంచ్ చికిలే మంగతాయారు, జడ్పీటీసీ సభ్యులు గుండా జయప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు చెన్నమల చంద్రశేఖర్, టీడీపీ నాయకులు వీరవల్లి చంద్రశేఖర్, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టబోయే వర్క్స్కి మనం గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అనేక మంది ఫ్యామిలీస్, అంటే ఎవరైతే పనులు దొరక్క వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదరికంలో ఉన్న గ్రామ హౌస్ హోల్డర్స్కి జాబ్ కార్డ్స్ ఇచ్చి వారికి పనులు, అంటే అన్స్కిల్డ్ వర్క్స్ ద్వారా వారికి వేతనాలు చెల్లించడం అనేది ముఖ్య ఉద్దేశము. పనులు లేక వర్కులు ఉండకూడదు, ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మనకి దేశవ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఆ పథకంలో మారుమూల ప్రాంతాల్లో ఉండేవారు, పనులు దొరికిన వారు చాలా ఈ పథకాన్ని ఉపయోగించుకుని మనకి వేజెస్ దొరుకుతుంది. ఆ విధంగా ఇక్కడ 718 జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. 1200 మంది ఇండివిజువల్స్ ఉపాధి హామీ పథకం ద్వారా పని పొందుతూ పని చేస్తూ వేతనాలు అందుకోవడం జరిగింది. ఈ పథకం ద్వారా మనకి 23-24 ఫైనాన్షియల్ ఇయర్ లో చూస్తే 66 లక్షలు ఖర్చు పెట్టారు ఈ గ్రామానికి సంబంధించి. అందులో వేజెస్ కూడా 42 లక్షలు గ్రామస్తులు అందుకోవడం జరిగింది. మెటీరియల్ అండ్ స్కిల్డ్ వేజెస్ ద్వారా 22 లక్షలు స్కిల్డ్ వేజెస్ అంటే షాపింగ్ వేసుకొచ్చి మెటీరియల్స్ అందులో అవసరమయ్యే మెటీరియల్కి సంబంధించి 22 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం 66 లక్షలు ఖర్చు జరిగింది 23-24 సంవత్సరాలకు సంబంధించి. 24-25 సంవత్సరాలకు సంబంధించి ఇప్పటి వరకు 54 లక్షలు ఇది 54 లక్షలు ఖర్చు అయిపోయిందని బుక్ అయిపోయింది. ఈ సంవత్సరానికి అంటే 24-25 సంవత్సరాలకు సంబంధించి వీరవాసర గ్రామంలో 54 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. అందులో వేతనాలకే 37 లక్షలు, మెటీరియల్ అండ్ స్కిల్డ్ వేజెస్ కి 16 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. దీనికి అదనంగా ఈ సంవత్సరం ఒక 8 వర్క్స్, ఇంటర్నల్ రోడ్స్, ఈ విధమైన వర్క్స్ 2 షెడ్లు, గోకుల షెడ్స్ కూడా 35 లక్షల ఖర్చుతోటి ఐడెంటిఫై జరిగింది. వీటన్నింటినీ కూడా గ్రామ సభలో పెట్టి ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉండే పెద్దలకి, గ్రామస్తులకి నేను విన్నవించేది ఏంటంటే, ఏదైతే వర్క్స్ శాంక్షన్ అవుతున్నాయో అవన్నీ కూడా క్వాలిటీ వర్క్స్ టేకప్ చేయాలి. అదేవిధంగా
గ్రామంలో జరిగే ప్రతి వర్క్ కూడా సోషల్ ఆడిట్ కి మళ్ళీ ఆడిట్ కూడా జరుగుతుంది. సోషల్ ఆడిట్ అంటే ఆ పని జరిగే పని శాంక్షన్ అయిన వర్క్ శాంక్షన్ అయిన చోట జరిగిందా లేదా, అసలు పని జరిగిందా లేదా, జరిగిన పని నాణ్యంగా ఉందా లేదా అనే విషయము సోషల్ ఆడిట్ తీసుకొచ్చి గ్రామస్తులతో మాట్లాడి అంతా కూడా నివేదిక తీసుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మన గ్రామానికి శాంక్షన్ అయిన వర్క్స్ కానీ అలాగే జాబ్ కార్డ్ హోల్డర్స్ వేతనంకి చేసే వర్క్ కానీ క్వాలిటీగా చేసుకుని ఈ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అవన్నీ కూడా ఇప్పుడు తెలియజేస్తారు. దాని ప్రకారం మనం పనిచేసుకున్నట్లయితే వాస్తవంగా మనం గ్రహించవలసింది ఏంటంటే బాబు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. సీఎం గారి కుర్చీ కూడా అమ్మేశారు. 30 సంవత్సరాలు తాగట్టు పెట్టారు. ఇప్పుడు మనం పని చేసుకోవాలి, మనం నిలబడాలి అంటే ఒక ఎన్ఆర్జీఎస్కే గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, ఇప్పుడు నిధులు కావాలంటే ఎన్ఆర్జీఎస్ తప్పితే వేరే నిధులు ఏమి లేవు. అందుచేత ఎన్ఆర్జీఎస్ కి ప్రోత్సాహాన్ని ఇచ్చి చేసినట్లయితే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మీరందరూ కూడా సహకరించండి. నాకు ఒక 3-4 నెలలు టైం ఇవ్వండి. ప్రతి గ్రామం తిరిగి ప్రతి గ్రామ సమస్యలు పరిష్కరించి, ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ మేడం గారికి తెలియజేసి ఆ సమస్యలు పరిష్కరించి ఏ పని ప్రాధాన్యత అవసరమో, ఏ పని ముఖ్యమో ఆ పనులు ముందు చేసి ఈ 5 సంవత్సరాల్లో మన వీరవసరం మండలాన్ని మంచి మండలంగా తయారు చేయడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ సభకు ఏర్పాటు చేసి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఇప్పుడు మనం పని చేసుకోవాలి, మనం నిలబడాలి అంటే ఒక ఎన్ఆర్జీఎస్కే గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, ఇప్పుడు నిధులు కావాలంటే ఎన్ఆర్జీఎస్ తప్పితే వేరే నిధులు ఏమి లేవు. అందుచేత ఎన్ఆర్జీఎస్ కి ప్రోత్సాహాన్ని ఇచ్చి చేసినట్లయితే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మీరందరూ కూడా సహకరించండి. నాకు ఒక 3-4 నెలలు టైం ఇవ్వండి. ప్రతి గ్రామం తిరిగి ప్రతి గ్రామ సమస్యలు పరిష్కరించి, ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ మేడం గారికి తెలియజేసి ఆ సమస్యలు పరిష్కరించి ఏ పని ప్రాధాన్యత అవసరమో, ఏ పని ముఖ్యమో ఆ పనులు ముందు చేసి ఈ 5 సంవత్సరాల్లో మన వీరవసరం మండలాన్ని మంచి మండలంగా తయారు చేయడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ సభకు ఏర్పాటు చేసి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. దానికి మీ పూర్తి సహకారాన్ని అందించండి. మేము నిజాయితీతో న్యాయంగా కక్షలు, కారణ్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు లేకుండా నిజాయితీగా పనిచేస్తామమ్మా. మా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి మీరు పూర్తి సహకారాన్ని ఇవ్వాలమ్మా. భీమవరాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, భీమవరం నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆలోచన చేస్తున్నామమ్మా. ఎన్నో సమస్యలున్నాయి. గత 5 సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వం ఏ పని చేయలా. కక్షలు, కారణ్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేసింది. ఈ నియోజకవర్గంలో 100ల మంది మీద కేసులు ఉన్నాయమ్మా. నేను 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యుడిగా చేశాను 10 సంవత్సరాలు. ఏ గ్రామంలో కూడా ఏ పార్టీ వాళ్ళ మీద కూడా ఒక కేసు పెట్టలేదు. నేను ఒక్క కేసు కూడా. గత ప్రభుత్వం న్యాయం కోసం, న్యాయమైన కోర్టు కోసం ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు, న్యాయం అడిగితే కేసులు, ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు ఏమీ ఉండవు.
అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఈ గ్రామాల్లో గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించండి. మనం వర్గభేదాలు లేకుండా చక్కగా పనిచేసుకుందాం, అభివృద్ధి సాధిద్దాం. మన భీమవరం నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా ఏర్పాటు చేయడానికి మనమందరం కూడా కృషి చేద్దాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. మీరు చేయవలసింది ఒకటే పని, కష్టపడి పనిచేయండి, న్యాయంగా ఉండండి. భీమవరం పట్టణంలోని అంగర విజయలక్ష్మి కనకయ్య ఇండోర్ స్టేడియంలో అండర్-17 బాలబాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 శుక్రవారం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పి అంకమ్మ చౌదరి ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతాయని నిర్వాహకులు మెంటే వంశీ, అంగర వెంకటేశ్వరరావు తెలిపారు. టోర్నమెంట్ లో ఏపీలోని 13 జిల్లాల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పి అంకమ్మ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను అభినందించారు. మెంటే వంశీ, శ్రీ జబ్బారి కృష్ణ, శ్రీ ఐజాక్ బాబు గారికి, get ready for the introduction. I request all the team managers, please stand in front of your team. Team managers అందరూ కూడా మీ టీం దగ్గర ఉండవలసిందిగా కోరుచున్నాం. 4 రోజులు ఈ టోర్నమెంట్ అండర్-17 టోర్నమెంట్ 22న క్వాలిఫైయింగ్ మ్యాచెస్ జరిగినాయి. క్వాలిఫైయింగ్ మ్యాచెస్లో జరిగిన వాళ్ళు మెయిన్ డ్రాకి ఎంటర్ అయ్యారు. 23, 24, 25న మెయిన్ డ్రా టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ బాయ్స్కి గర్ల్స్కి జరుగుతుంది. ఈ టోర్నమెంట్ని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు ప్లస్ వెంకట అకాడమీ వారు సుబ్బారావు గారు, నాగరత్నమ్మ గారు మెమోరియల్ పేరుతోటి వెంకట అకాడమీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన పిల్లలు బాయ్స్ గర్ల్స్ అండర్-17 హర్యానాలో జరిగే నేషనల్స్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ నేషనల్సే కాకుండా ఇందులో పిల్లలు చాలామంది కూడా ఆల్ ఓవర్ ఇండియాలో జరిగే అండర్-15, అండర్-17 టోర్నమెంట్కి మేజర్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన పిల్లలు ఇండియాకి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది అన్నమాట. చాలా సంతోషం. ఈరోజు భీమవరంలో ఇంత చక్కటి టోర్నమెంట్ కండక్ట్ చేయటం మా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి తరఫున, అదేవిధంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున కూడా మరొకసారి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి, వెంకట అకాడమీకి ప్లస్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, భీమవరంలో ఎవరెవరైతే టోర్నమెంట్కి స్పాన్సర్ చేశారో వారందరికీ కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను.
మన భీమవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్-17 బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది వెంకట్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆవరణలో. మరి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు అనుమతితోటి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పోటీలకి నిన్నటి రోజున క్వాలిఫైర్ రౌండ్స్ కూడా జరిగినాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుండి కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ పోటీల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. మాకు చాలా సంతోషం. అలాగే ఈ వెంకట్ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వాహకులు వెంకట్ గారు మరి రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలో కూడా ఆడినటువంటి ప్లేయర్. మన భీమవరపట్నంలో ఎంతో కష్టంతో ఈ అకాడమీ ఆడిటోరియం నిర్మాణం చేశాడు. అతనికి భీమవరపట్నం ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ బ్యాడ్మింటన్ అన్నది ఇవాళ మన దేశంలోనే కాదు జాతీయ స్థాయి ప్రపంచ స్థాయిలోనే మన భారతదేశానికి కూడా ఒక గుర్తింపు ఉంది. అలాగే ఈ రోజున ఎక్కువ మంది పిల్లలు ఈ బ్యాడ్మింటన్ ఆడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ బ్యాడ్మింటన్ ఆడటం వల్ల వాళ్ళు దేహదారులతో పాటు మానసిక ఉల్లాసం అలాగే ఒక ఎక్సర్సైజ్ కూడా ఈ ఆటలో ఎక్కువ వాళ్ళకి లభ్యం అవుతుంది. మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రోజున బ్యాడ్మింటన్ ఆడడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. అటువంటి క్రీడని ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ నిర్వహించడం, మరి ఇక్కడ గెలుపొందినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకి ఎంపిక చేయబడతారు. మరి అంకం చౌదరి గారు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు వారు కూడా చెప్పడం జరిగింది. ఆ జాతీయ స్థాయిలో నెగ్గినటువంటి వారు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడడానికి ఎక్కువ వెళ్ళడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ పోటీల్లో పాల్గొనేటువంటి పిల్లలు మరి ఈ అకాడమీలో ఉత్తీర్ణులై ఆ ప్రథమ స్థానంలో గెలుపొందినటువంటి వారు జాతీయ స్థాయిలోనూ అలాగే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే విధంగా మన రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా ఆ గేమ్ను ఆడతారని చెప్పి నేను వాళ్ళకి అభినందిస్తూ సెలవు చేస్తున్నాను. జై హింద్.